డోంట్ మేక్ కవెనెంట్ విత్ ఎనిమీ. శత్రువుతో నిబంధన చేయకు. శత్రువుతో నిబంధన చేయకు. ప్రతి క్రైస్తవుడు ఓడిపోవడానికి కారణము, ఎదగకుండా ఉండడానికి కారణము, విల్ హ్యావ్ డీల్స్ విత్ ద ఎనిమీ. శత్రువుతో, అపవాదితో నువ్వు డీల్స్ కుదుర్చుకుంటావు. డీల్స్ అవి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, యూ విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ఎనిమీ, నాట్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్. నువ్వు శత్రువు నుంచి విడిపించబడతావు కానీ స్నేహితుడి నుంచి విడిపించబడవు. యూ విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ఎనిమీ. దేవుడు అన్నాడు కదా, నీ శత్రువు నుంచి నేను విడిపిస్తానన్నాడు కానీ నీ స్నేహితుడి నుంచి విడిపిస్తాను లేదు. సంసోను దెలీలాతో స్నేహం చేస్తున్నాడు, ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అందుకొరకు దేవుడు తనని విడిపించలేదు. గాడ్ నెవర్ డెలివర్స్ యూ ఫ్రమ్ ఎ ఫ్రెండ్, హీ విల్ డెలివర్స్ యూ ఫ్రమ్ ఎనిమీ. నువ్వు స్నేహం చేస్తే నీకు విడుదల ఉండదు. హీ విల్ నెవర్ డెలివర్ యూ. అందుకే అంట కదా, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఒక్కటే మాట అన్నాడు, ఫ్రెండ్షిప్ విత్ దిస్ వరల్డ్, లోకముతో స్నేహం అన్నాడు. దేవునితో వైరం. లోకము అనేసరికి అన్ని వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ప్రిన్సిపల్స్ ఉన్నాయి కొన్ని. అడగగానే దేవుడు ఇచ్చేస్తాడు అని అంటే ఎందుకు ఇచ్చేస్తాడు? నువ్వు అడుగుతున్నావు అమ్మ, నీకే దొరకట్లేదే. దే ఆర్ సమ్ ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు ఫాలో. దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టినాడు, వాటి అనుసారంగా నువ్వు అడిగినప్పుడు, నడుచుకున్నప్పుడు, అడిగినప్పుడు, అప్పుడు దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, తప్పక మన జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆలోచన చేస్తూ, దేవుడు నువ్వు శత్రువులతో ట్రీటీ చేసుకోవద్దు, అగ్రిమెంట్ చేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, యెహోషువ ఇంకా గిబ్యానీయులు. యెహోషువకు దేవుడు చెప్పిన మాట, చుట్టుపక్కల ఉన్న ఏ దేశాన్ని కూడా వదిలిపెట్టొద్దు. యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ ఆల్ ద నేషన్స్, యూ హ్యావ్ టు క్యాప్చర్ ఆల్ ద నేషన్స్. అన్ని దేశాలు మీకు ఇచ్చేసిన అన్నాడు. కానాన్లో అడుగుపెట్టిన తర్వాత, కానాన్ ఇస్ ఎ వెరీ బిగ్, చాలా పెద్ద ప్లేస్. దాంట్లో ఎన్నెన్నో రాజ్యాలు ఉన్నాయి, ఎన్నెన్నో కింగ్డమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎరికో నుంచి ఒక్కొక్కటి యుద్ధాలు చేసుకుంటూ గెలుచుకుంటూ వచ్చినారు. ఏది విడిచిపెట్టొద్దు. అందరినీ శత్రువులే అన్నాడు దేవుడు. ఈవెన్ కనాన్లో అడుగు పెట్టినా కూడా కనానీయులు కూడా నీకు శత్రువులే. అందుకే వారు ఎవరితో దోస్తానో చేయొద్దు అన్నాడు. నో ఫ్రెండ్షిప్ విత్ అన్యులతో స్నేహం చేయొద్దు అన్నాడు. అయితే ఆ విధంగా అన్ని చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఏమైంది అని అంటే, లాస్ట్కి వచ్చేసరికి గిబ్యోనీయులు విన్నరు. ఐగుప్తు దేశంలో ఉన్న ఫరోని ఓడించినారు అని అంటే ఈజ్ అ సూపర్ పవర్. అప్పుడు ఆ టైంలో ఆయనను ఓడించగలిగినారు అని అంటే, వీళ్ళు ఎవరినన్నా ఓడిస్తారు, వీరి ముందు మనం నిలబడలేమో అని తెలుసుకొని గిబ్యోనీయులు మారువేషంలో వచ్చి, దగ్గర ఉన్న దేశమే అది, అన్ని ఎండిపోయిన రొట్టెలు, చినిగిపోయిన దుస్తులు, పాత వస్తువులు వేసుకొని వచ్చి అక్కడ మోసం చేసినారు వారితో కలిసి. మేము చాలా దూరదేశము అని అంటే, మీరు ఏవైతే క్యాప్చర్ చేస్తారో ఆ దేశానికి, దాంట్లో ఆ పరిధిలో రాదో, చాలా వేరే దేశము, ప్లీజ్ చూడు ఎంత దూరం అయింది, మేము ప్రయాణం చేసి వచ్చేసరికి అంత దూరము ఉన్న దేశం మాది, కాబట్టి మాతో నిబంధన చేయండి, మాతో మీరు యుద్ధము చేయొద్దు అని అంటే, వెంటనే సేవకుడు యెహోషువ దేవుని దగ్గర విచారణ చేయకుండా వెంటనే నిబంధన చేసుకుంటాడు. విల్ హ్యావ్ అన్ అగ్రిమెంట్ విత్ హిమ్. అగ్రిమెంట్ చేసేసుకుంటాడు. దాని తర్వాత మీరు ఆలోచన చేయండి, కొన్ని రోజుల తర్వాత ఆ ఎల్డర్స్ వాళ్ళని తీసుకుని వచ్చి, వీళ్ళు మోసగాలో, వీళ్ళు ఇక్కడనే ఉంటారు, పక్కనే ఉంది గిబ్యోనీయులు వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అని కత్తి తీసి చంపుదామని లోపు యెహోషువ ఒక మాట అంటాడు. ఏమని? లేదు, నిబంధన చేసినాము, ఆ నిబంధన ప్రకారం మనం వారికి ఏ హాని చేయకూడదు అని. శత్రువుల వారు వారిని నాశనం చేయాలి, కానీ ఇప్పుడు నిబంధన ప్రకారము వారితో యుద్ధం చేయొద్దు, వారికి ఏ హాని చేయొద్దు, వారితో ఫ్రెండ్షిప్ చేయాలి, వారికి నువ్వు సహాయం చేయాలి. మరి దేవుడు మోసము చేత రాయబడిన నిబంధన, మోసము చేత చేయబడిన అగ్రిమెంట్ దేవుడు ముద్రించినడు దాన్ని.
ఇట్స్ అ ఫాల్స్ అగ్రిమెంట్, అది ఇట్స్ అ ఫాల్స్ అగ్రిమెంట్. చెల్లదు అది. కానీ నిబంధన అంటే నిబంధన. ఆలోచన చేయండి. గిబ్యోనీయుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ యెహోషువ వెళ్ళి గిబ్యోనీయులతో పోరాడతాడు, వారికి సహాయం చేస్తాడు. సహాయం చేసినందుకు దేవుడు వారికి విజయం ఇచ్చినాడు. ఎటువంటి విజయం తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఇవ్వలేదు అటువంటి జయం ఇచ్చినాడు దేవుడు గిబ్యోనీయులకు. వారి కొరకు దేవుడు సూర్యుని ఆపేసినాడు అని అంట. దేవుడు సూర్యుని ఆపింది ఎవరి కొరకు? ఇజ్రాయెల్ ప్రజల కొరకు కాదు, గిబ్యోనీయుల కొరకు. తప్పుడు అగ్రిమెంట్ చేసిన కూడా దేవుడు వారికి సహాయం చేసినాడు. రాంగ్ అగ్రిమెంట్ని కూడా దేవుడు సమర్థించినాడు. అగ్రిమెంట్ అంత పవర్ఫుల్ అది. అందుకే అంటారు కదా, డోంట్ మేక్ అగ్రిమెంట్స్ విత్ ద డెవిల్. దయ్యముతో నువ్వు నిబంధన చేయొద్దు ఎప్పుడు కూడా. నో అగ్రిమెంట్స్. నువ్వు తప్పుగా అగ్రిమెంట్ చేసినా దేవుడు దాన్ని ముద్రిస్తాడు. దేవుని ముద్రిస్తాడు. గుర్తుపెట్టుకుంటూ, అందుకే దేవుని బిడ్డలుగా వి షుడ్ చాలా జాగ్రత్తగా. సమ్ టైమ్స్ వి మేక్ డీల్స్ విత్ ద డెవిల్. కొన్నిసార్లు మనం అపవాదితో నిబంధన చేస్తాం. పీపుల్ సమ్ టైమ్స్ మేక్ కవెనెంట్ విత్ దోస్ థింగ్స్ గాడ్ కాల్ దెమ్ టు కాంకర్. వేటినైతే మనం జయించాలో వాటితోనే కొన్నిసార్లు ప్రజలు నిబంధన చేసుకుంటారు. కొన్నిసార్లు యెహోషువ చేసినట్టు చేస్తాం మనం. ఎవరినైతే కాంకర్ చేయాలి, ఎవరినైతే నాశనం చేయాలి, వారితోనూ నిబంధన చేసుకుంటాం. ఇవి చేసే తప్పు. ఇవి ఆలోచన చేయండి. కొన్నిసార్లు మన జీవితంలో, నేను జనరల్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు కూడా. కొన్నిసార్లు మన జీవితంలో మనకున్న పోరాటము, మనకున్న సమస్యలు, మనకున్న అనారోగ్యము, మనకున్న సిక్నెస్తో మనము పోరాడుతుంటాము. పోరాడి విల్ కమ్ టు ఏ పొజిషన్ ఆఫ్ రియలైజేషన్. మేబీ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో అనేటటువంటి నిశ్చయానికి వచ్చేస్తాం. పోరాడుతూ నీకు ఏం జరగదు. అడుగుతూ ఉంటావు, ఏం రాదు. ప్రభా, ఈ బలహీనత నుంచి నన్ను ఈ యొక్క అనారోగ్యం నుంచి విడిపించు అని నువ్వు ప్రార్థన చేస్తూ పోరాడుతూ ఉంటావు. లాస్ట్కు ఏం జరగకపోతే నీ నోటి నుంచి వచ్చిన మాట ఏంటి తెలుసా? మేబీ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో. మన చుట్టుపక్కల ఎంతో మంది చచ్చిపోతారు, మన సమీప బంధువులు ఎవరైనా చనిపోతారు. భయంకరమైన అది మనం ఏమంటాం? అది ఊతపదంగా అయిపోయింది. మనం ఏమంటాం? మేబీ తన జీవితంలో ఇది దేవుని యొక్క చిత్తమేమో అని. ట్రై టు అండర్స్టాండ్. హల్లెలూయా. మైట్ బి ద గాడ్స్ విల్ అని అనుకుంటాం. దే ఆర్ సమ్ డిజీజెస్. దేవుని చిత్తం అని కూడా మనం అనుకుంటాం కొన్నిసార్లు. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నారు, ప్రార్థన లేదు, ఇది ప్రభు చిత్తము అనంట, దేవుని చిత్తము అనంట. నీ శరీరంలో ఉన్న అనారోగ్యము దేవుని చిత్తము అనంట. ఎలా తెలుసు నీకు దేవుని చిత్తమని? ఎక్కడ రాసింది దేవుని చిత్తమని? అది నువ్వు ఎప్పుడైతే ఏ పరిస్థితిని బట్టి చూసి నువ్వు దేవుని చిత్తం అంటే చూడు, దట్ ఈస్ ద డేంజరస్ ప్లేస్ టు బీ ఇన్ వెన్ యూ లెట్ ద సర్కమ్స్టాన్సెస్ డిటర్మైన్ వాట్ గాడ్స్ విల్ ఈస్. ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితాన్ని నిర్ణయించేటట్టుగా దేవుని చిత్తాన్ని నువ్వు తొలగించుకుంటావు. ఈ యొక్క నీ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి చూడండి, దాన్ని ఏమంటారు? పరిస్థితి. నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా నిర్ణయిస్తాయి ఏమని? ఇది దేవుని చిత్తం అని. అది రాంగ్. అది నీ పరిస్థితులను బట్టి నువ్వు ఇది దేవుని చిత్తం అని తెలుసుకుంటే దట్ ఈస్ ద డేంజరస్ పొజిషన్. నీ పరిస్థితులు దట్ షుడ్ నాట్ డిటర్మైన్, అవి నిర్ణయించకూడదు. ద సర్కమ్స్టాన్సెస్ షుడ్ నాట్ డిటర్మైన్ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల దేవుని చిత్తం అని నిర్ణయించకూడదు. నువ్వు నిర్ణయించుకోవద్దు. నువ్వు అది నీ చుట్టుపక్కల జరిగేదాన్ని నువ్వు అది దేవుని చిత్తం అంటవా? నువ్వు ఏదైతే నీలో చూస్తున్నావో అది చూసి నువ్వు దేవుని చిత్తం అంటవా? వాట్ ఈస్ గాడ్స్ విల్? ఏంటిది దేవుని చిత్తం అంటే? ఏంటిది? నువ్వు ఆ నిర్ణయానికి వచ్చేసినవా? పోరాడి లాస్ట్కి రాకపోతే ఇది దేవుని చిత్తము అని. నువ్వు ఎప్పుడైతే ఇది దేవుని చిత్తం అని అంటావు చూడు, అపవాది పెట్టిన
ఆ రోగంతో నువ్వు డీల్ చేసుకున్నట్టు, నిబంధన చేసుకున్నట్టు. అందుకే అంటున్నా, డోంట్ మేక్ కవెనెంట్స్. నువ్వు ఇది దేవుని చిత్తము అని విడిచిపెడతావు చూడు, అది అపవాదితో నువ్వు నిబంధన చేసుకున్నట్టయితుంది. ఒకవేళ అది అపవాది తీసుకొచ్చిన రోగం కావచ్చు, ఒకవేళ అది అపవాది తీసుకొచ్చిన సమస్య కావచ్చు, నువ్వు దాంతో నువ్వు నిబంధన చేసుకున్నావు. యెహోషువ నిబంధన చేసుకున్నట్టుగా శత్రువుతో నిబంధన చేసుకున్నాడు. శత్రువుతో పోరాడవలసిన యెహోషువ శత్రువుకు సహాయం చేస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు, ఏం హాని చేయట్లేదు. వాళ్ళు ఫ్రీగా జీవిస్తున్నారు, వాళ్ళు ఏ భయం లేకుండా. డోంట్ సే ఇట్స్ గాడ్స్ విల్. ఇది దేవుని చిత్తము అని చెప్పకు. When you let the circumstances determine what God's will is, that is very dangerous. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు దేవుని చిత్తం ఏదో నిర్ణయించని యొక్క అది చాలా God's will is God's word. What God's word says. దేవుని చిత్తం ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే దేవుని చిత్తము. దేవుని వాక్యము ఏం చెప్తుందో అది దేవుని చిత్తం. గుర్తుపెట్టుకుని, ఏముంది దేవుని వాక్యంలో? పరలోకంలో జరిగినట్టుగా భూమి మీద జరుగునుగాక, నీ చిత్తము జరుగునుగాక. దట్ ఇస్ ద విల్. ఏముంది పరలోకంలో? పరలోకంలో నీ రోగం ఉన్నదా? పరలోకంలో నీ పరిస్థితులు ఉన్నాయా? పరలోకంలో ఉన్నట్టు ఏ భూమి మీద జరుగునుగాక అంటే వాట్ యువర్ ఎక్స్పీరియన్సింగ్, నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది పరలోకంలో ఉందా? దేవుడు స్పష్టంగా చెప్పిన మాట, పరలోకంలో జరిగినట్టుగా భూమి మీద జరుగునుగాక. ఇది ఫెయిత్ అంటే. యు షుడ్ హ్యావ్, దట్ ఇస్ ద రైట్. యు హ్యావ్ ద రైట్ టు సే. నీకు హక్కున్నది, నీకు పరలోకంలో జరిగినట్టుగా భూమి మీద జరుగునుగాక ప్రభువా. దేవుడు టూ లైఫ్స్ ఇవ్వడానికి వచ్చినాడు భూమి మీదకి. ఒకటేమో భూమిని విడిచిపెట్టిన తర్వాత ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఇంకొకటి భూమి మీద నువ్వు మంచిగా జీవించడానికి అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు భూమి మీద, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చినాడు. నీ పరిస్థితులు ఇది దేవుని చిత్తము అని నువ్వు నిర్ధారణకు రాకు. నీలో ఏదైతే జరుగుతున్నదో ఇది దేవుని చిత్తము అని నువ్వు బైబిల్ చదివినప్పుడు దేవుడు ఈ రోగాలు పెడతాడని ఉందా? ఈ విధంగా నేను హింసిస్తాడని ఉందా? ఇటువంటి బాధ నీకు కలుగజేస్తాడని ఉందా? బైబిల్లో చదివినప్పుడు వి షుడ్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. వాటిని మనం ఎప్పుడు కూడా అంగీకరించి నెవర్. ఇప్పుడున్న నీ పరిస్థితి అది దేవుని చిత్తము కాదు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అది దేవుని చిత్తము కాదు. మరి ఏం చేయాలి? యు హ్యావ్ టు ఫైట్ ఇట్. వాటితోనూ పోరాడాలి. అందుకే దేవుడు మనల్ని సోల్జర్స్ అన్నాడు దేవుడు. నేను అంటున్నాను చూడు, ఈవెన్ ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ దట్ సిక్నెస్, నువ్వు ఆ రోగంలో ఒకవేళ ఇంకా నువ్వు కొనసాగుతున్నట్లయితే, ఒక వ్యాధి ఉన్నది, నేను దాంతో పోరాడుతున్నాను, పోరాడుతూ ఐ గెట్ టైర్డ్, అలసిపోయాను. నా పరిస్థితి దేవుని చిత్తాన్ని మార్చేస్తుందా? అమ్మ చెప్పండి, నీ పరిస్థితి దేవుని చిత్తాన్ని మార్చేస్తుందా? నువ్వు పోరాడి నువ్వు అలసిపోయి లాస్ట్గా ఏమంటావు అనంటే ఇదే అంటే నీ పరిస్థితి ఏం చేసింది? దేవుని చిత్తాన్ని ఇట్ హస్ చేంజ్డ్. నో, గాడ్స్ విల్ షుడ్ చేంజ్ యూ, నాట్ యూ షుడ్ చేంజ్ ద గాడ్స్ విల్. దేవుని చిత్తము నిన్ను మార్చాలి గాని నువ్వు దేవుని చిత్తాన్ని మార్చకూడదు. నీ పరిస్థితి దేవుని చిత్తాన్ని మార్చలేదు, నువ్వు ఆ కంక్లూజన్కి రావద్దు దిస్ ఇస్ గాడ్స్ విల్ అని. దేవుని చిత్తము నీ పరిస్థితిని మార్చాలి. అంతేగాని నువ్వు అలసిపోయినందుకో, నువ్వు టైర్డ్ అయిపోయినందుకో, పోరాడి నువ్వు అలసిపోయినందుకో ఇప్పుడు నువ్వు అంటున్నావు ఏమన్నది దేవుని అంటే నీ పరిస్థితి దేవుని చిత్తాన్ని మార్చేసింది. దేవుడు అనుకుంటున్నాడు నేను బాగు చేయాలని, కానీ నువ్వేం చేసినావు? దేవుని చిత్తాన్ని మార్చేసినావు. జాగ్రత్త. అందుకే నాలుకలో జీవం ఉన్నది, మరణం ఉన్నది. నువ్వేది అనుకుంటే అది జరుగుతుంది నీకు. దేవుని చిత్తం అనేది చాలా జాగ్రత్తగా బైబిల్లో ఉన్నదే దేవుని చిత్తం. నీ పరిస్థితులు కాదు, నీకు జరిగేటివి కావు. దేవుడు చెప్పిందే దేవుని చిత్తము.
యేసు ప్రభు భూమి మీద నడిచినాడు. ఎవరు? యేసయ్య ఈజ్ అ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఆయన. యేసు ప్రభు ఈజ్ అ విల్ ఆఫ్ గాడ్. దేవుడు ఏంటిది అనేది యేసు ప్రభులో కనబడుతున్నది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది యేసు ప్రభు మాటల్లో ఉన్నది. దేవుడు ఏం చేయగలడు అనేది యేసు ప్రభు జీవితంలో కనబడుతున్నాడు, ఆయన చేసే కార్యాలు. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన దగ్గరికి వచ్చిన వారిని సగమాంతరాన్ని బాగు చేసి వేరే వాళ్ళు ఇక మీ జీవితం ఇక దాన్ని ఏమంటారు, నీ కర్మ అని ఏమంటారు, మీ జీవితం మీ కర్మ, నీ కర్మ అని ఎక్కడ అనలేదు దేవుడు. ప్రతి ఒక్కరిని బాగు చేస్తున్నాడు అని అంట. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. పోరాడుతున్నాము, అవును. అలసిపోతున్నాము, అవును. ఇంకా పోరాడుతున్నాము, అవును. ఒక మాట చెప్పాలా, పోరాడడానికి దేవుడిని కృపనిస్తున్నాడు, పోరాడడానికి దేవునికి శక్తినిస్తున్నాడు తెలుసా. ఇంకా నువ్వు పోరాడగలుగుతున్నావు, ఇంకా నువ్వు ఓడిపోలేదు, ఇంకా నీ ప్రాణం పోలే. హీస్ గివింగ్ యూ పవర్. గాడ్స్ విల్, దేవుని చిత్తం నీ జీవితంలో తప్పక జరుగుతుంది. నువ్వు పోరాడుతుండు. ఆలోచన చేయండి. డు నాట్ మేక్ కవెనెంట్ విత్ ద థింగ్స్ గాడ్ అనాయింటెడ్ యూ టు కాంకర్. దేవుడు ఏ వేటినైతే నువ్వు జయించాలని నిర్ణయించినాడో వాటితో నువ్వు నిబంధన చేసుకోకు. వేటితో నువ్వు జయించాలని దేవుడు నేను అభిషేకించినాడు, వాటితో నువ్వు నిబంధన చేసుకోకు. అపవాది, అందుకే దేవుని వాక్యం ఉన్న మాట ఏంటంటే స్టాండ్ అగేన్స్ట్ ఇట్ అని ఉంటుంది. వాటికి వ్యతిరేకంగా నువ్వు నిలబడు. ఎదిరించమన్నాడు దేవుడు, పోరాడమన్నాడు, ఫైట్ అన్నాడు దేవుడు. యు హ్యావ్ టు ఫైట్. పోరాడు, ఎదిరించు, కాంప్రమైజ్ కాకు. వాటితో సంధి చేసుకోకు. యూ హ్యావ్ టు ఫైట్. యూ హ్యావ్ టు రెసిస్ట్ ఇట్. డోంట్ యాక్సెప్ట్ డిఫీట్. అపజయాన్ని ఎప్పుడు కూడా అంగీకరించకు. నువ్వు ఓటమిని నువ్వు అంగీకరించకు. నువ్వు అంగీకరించినవంటే పీస్ ట్రీటీ చేసుకున్నట్టు, నిబంధన చేసుకున్నట్టు అవుతుంది వాడితో. అప్పుడు నువ్వు ఎన్నడూ కూడా వాడిని గెలవలేవు. నీ జీవితంలో ఎప్పటికి ఉండిపోతుంది దేవుని చిత్తమని. ఇఫ్ ఎనిమీ సీస్ దట్ హీ కెనాట్ ఓవర్కమ్ యూ, హీ విల్ వేర్ యూ అవుట్. నువ్వు వాటి నుంచి బయటపడలేనట్టుగా అపవాది చూసినట్లయితే నేను అలసిపోయేలాగా చేస్తుంది. చేసిన తర్వాత సో యూ విల్ కమ్ టు టర్మ్స్ విత్ ద డెవిల్. ట్రీటీ, ఒక ఒప్పందం చేసుకోవడానికి వస్తుంది అపవాది. అప్పుడు టర్మ్స్ విత్ ద సిన్, పాపముతో ఒప్పందం చేసుకోవడానికి, టర్మ్స్ విత్ ద సిక్నెస్, ఈ రోగముతో ఒప్పందం చేసుకోవడానికి, ఏ పీస్ఫుల్ ట్రీటీ, ఒక సమాధానమైనటువంటి ఒప్పందము. ఏంటి తెలుసా, ఇది రియల్గా తెలిసిన మాట. ఇది ఒక వ్యక్తి తను ప్రార్థన చేసుకుంటూ అపవాదితో మాట్లాడినాడంట. మరి ప్రార్థన ఎవరికి చేస్తున్నాడో తెలియదు, కానీ ఏమని మాట్లాడుకున్నాడంటే, అపవాది ఇక్కడ వరకు నేను ఆగిపోతా, ఇంకా నేను లోతుగా వెళ్ళను, డీప్గా వెళ్ళను, ఆత్మీయ జీవితంగా డీప్గా వెళ్ళను. ఐ విల్ నెవర్ ఇంక్రీజ్ మై స్పిరిచువాలిటీ, ప్లీజ్ యూ డోంట్ టచ్ మీ అన్నాడు. నువ్వు నన్ను ముట్టద్దు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను నీకు మాటిస్తున్నా, నేను ఆత్మీయంగా ఎదగను, బైబిల్ చదవను, ఉపవాసం చెయ్యను. ఇట్స్ ఎ ట్రీటీ. సో ఇక్కడ అపవాది కూడా ఆ ట్రీటీకి తీసుకొని వస్తుంది అని అంట. నువ్వు ఎదగకు, నేను నిన్నేం చెయ్యను, నువ్వు ఫలించకు, నేను నిన్నేం చెయ్యను, నువ్వు ఉపవాసాలు చేయకు, నేను నిన్నేం చెయ్యను. ఆ పీస్ ట్రీటీ తీసుకొని వస్తుంది, జాగ్రత్త. సేమ్ థింగ్ లైక్ గిబియోనీలో యెహోషువ దగ్గరికి వచ్చి పీస్ ట్రీటీ చేసుకున్నట్టుగా, నువ్వు నన్ను ఏం హాని చేయొద్దు, నువ్వు నన్ను ఎదిరించొద్దు, నువ్వు నాతో పోరాడొద్దు అని అబద్ధపు ట్రీటీ. ఇట్స్ ఎ లయర్, ఇట్స్ ఎ ట్రికీ. అది అబద్ధము, మోసం, అది ట్రికీ, కుయుక్తి. మళ్ళా చెప్తున్నాను, నీ రోగముతో కానీ, నీ బలహీనతో కానీ, నీకున్న పరిస్థితులతో కానీ
దేంతో కూడా నువ్వు రాసి పడొద్దు, ఇది దేవుని చిత్తము అనే మాట నీ నోటికి రావద్దు. అపవాది కొన్ని డీల్స్ పెడుతుంది, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, నేను నిన్ను ఏం చెయ్యను, నేను నిన్ను ఏమనను అనంటది. నో, దట్ ఇస్ వెరీ రాంగ్. మనుషులు ఈ స్థలంలోనే పడిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థన కొరకు వచ్చినప్పుడు భయంకరమైన వాసన, తను అంటే తాగి వచ్చినాడు. ప్రార్థన చేస్తుంటే మెల్లమెల్లగా పక్కకు వెళ్ళిపోతున్నాడు. లాస్ట్కి వచ్చేసరికి, ఎందుకు దూరం పోతున్నావు రా, నీ కొరకు ప్రార్థన చేస్తా అంటే, ప్లీజ్ వద్దు అన్నాడు. వద్దు, నా కొరకు ప్రార్థన చేయొద్దు అని. ఇంకొక వ్యక్తి ఇప్పుడు కాదు, దాదాపు మనం రామ్నగర్ టైంలో ఉన్నప్పుడు అనుకుంటే, కొంతమందికి తెలుసు, వాళ్ళు ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినాడు, ఈ లవ్ అఫేర్ ప్రార్థన చేయండి అని. నేనన్నా, మనం ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే జరగాలి, దేవుని చిత్తం కాకపోతే ఇది జరగొద్దు అని ప్రార్థన చేద్దామంటే, నో అన్నాడు. వద్దు, దేవుని చిత్తము అని ప్రార్థన చేయకండి. ఐ వాంట్ హర్, నాకు ఆమె కావాలి, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఆలోచన చేయండి. మనం పెళ్లి చేయమని చెప్పేసినాము, ఇద్దరు ఆంధ్ర నుంచి వస్తే మేము పెళ్లి చేయమని చెప్పి పంపించినాము. సే హీ డోంట్ వాంట్, అక్కడ వద్దు, ప్రార్థన వద్దు, దేవుని చిత్తం జరగొద్దు, నా ఇష్టమే జరగాలి. ఎంత స్పష్టంగా తెలుస్తూ మీరు ఆలోచన చేయండి. సో అర్థం ఏంటిదనంటే, ఎక్కడైతే రెసిస్ట్ చేయాలో దే ఆర్ నాట్ రెసిస్టింగ్. ఎక్కడ ఎదిరించాలి అక్కడ ఎదిరించట్లేదు. అది పీస్ ట్రీటీ అని అంటే. అపవాదిగానే ఎవరన్నా కానీ నాకైతే ఇది కావాలి, దట్స్ ట్రీటీ, అది ఒప్పందము అపవాదితో. రెసిస్ట్ చేయి, ఎదిరించమన్నాడు దేవుడు బైబిల్లో. దేవుని చిత్తము కానిది ఎదిరించు, దేవునికి ఇష్టం కానిది ఎదిరించు, దేవుని చిత్తము కానిది ఒప్పుకోకు. ఒప్పందం అయిందా, పీస్ ట్రీటీ. గిబెయోనుతో యెహోషువ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా అయిపోతుంది. This is why Jehoshua defended Gibeonites, because he had a covenant with them. గిబియోనీయులతో నిబంధన ఉన్నది కాబట్టి గిబియోనీయులను యెహోషువ రక్షించాల్సి వచ్చింది. When you make a covenant with an issue, ఒక విషయంతో నువ్వు నిబంధన చేసుకున్నప్పుడు you will always defend it. నువ్వు ఎప్పుడు కూడా దాన్ని కాపాడాల్సి ఉంటుంది. When God wants to defeat it, దేవుడు మాత్రం దాన్ని ఓడించాలని కోరితే, దేవుడు ఓడించాలని కోరితే నువ్వు ఎప్పుడు దాన్ని డిఫెండ్ చేస్తూ ఉంటావు, కాపాడుతూ ఉంటావు. ఎప్పుడైతే ఒక సమస్య కానీ ఒక ఇష్యూ కానీ నీ జీవితంలో నువ్వు దాంతో నువ్వు కవెనెంట్ చేస్తే, దాంతో నువ్వు నిబంధన చేస్తే, దాన్ని ఎప్పుడు ఎదురించలేవు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. When you make a deal with the devil, you start defending your enemy instead of overcoming it. నువ్వు అపవాదితో నువ్వు నిబంధన చేస్తే దాన్ని ఎదిరించడానికి బదులుగా దాన్ని ఎప్పుడు కూడా నువ్వు కాపాడుతూ వస్తుంటావు. ఆలోచన చేసి ఒకటే మాట చెప్తాం, ప్రభా నా నిబంధన ఒకటి నీతోనే తండ్రి, నీతోనే నా నిబంధన, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నీకు నేను లోబడతాను. ఈ నిబంధన తప్ప మనం ఎవరితో ఏ నిబంధనలు చేయదు. గుర్తుపెట్టుకుంది ఒకసారి. షుడ్ మేక్ కవెనెంట్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవునితో మాత్రమే నిబంధన చేయాలి, భూమి మీద దేంతో నిబంధన చేయొద్దు. నేను అంత స్పష్టంగా, సంసోను అంత శక్తి అంత బలం కలిగి ఉండి కూడా ఒక స్త్రీ చేతి నుంచి బయటికి రాలేకపోయినాడు. బికాజ్ హీ మేడ్ ఫ్రెండ్షిప్, సహవాసం చేసినాడు, ఫ్రెండ్స్ అయినారు కాబట్టి ఎదిరించలేకపోయాడు. ఆమె ఫిలిస్తే దేశానికి చెందిన ఆమె, ఫిలిస్తీన్లో, షీఈ్ ఎ ఫిలిస్టైన్. అన్యులతో సహవాసం చేయొద్దు.
ఆలోచించండి అందరూ కూడా. డెలివరెన్స్ ఫ్రమ్ ద ఎనిమీ వాజ్ ఇన్ ఈజిప్ట్, బట్ డిఫీటింగ్ ద ఎనిమీ వాజ్ ఇన్ ప్రామిస్ ల్యాండ్. ఐగుప్తులో శత్రువు నుంచి విడుదల వచ్చింది, కానీ వాగ్దాన దేశంలో శత్రువుతో నిబంధన చేసుకున్నారు. ఇట్స్ డిఫీటింగ్ ద ఎనిమీ. డెలివరెన్స్ ఫ్రమ్ ద ఎనిమీ వాజ్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో శత్రువు నుంచి విడుదల దొరికింది. అండ్ డిఫీటింగ్ ద ఎనిమీ వాజ్ ఇన్ ప్రామిస్ ల్యాండ్. వాగ్దాన దేశంలో శత్రువుతో పోరాడినారు. పోరాటం చేయాలి, ఓడించాలి. మా జాగ్రత్త వినండి. ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువులు ఉన్నారు, కానాన్లో ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువులు ఉన్నారు. ఐగుప్తులో ఫరో ఉన్నాడు. ఐగుప్తులో ఫరో ఉన్నాడు. డెలివరెన్స్ కావాలి ఇక్కడ. అందరు వినండి, డెలివరెన్స్ అంటే డెలివరెన్స్ ఫ్రమ్ స్లేవరీ. దే ఆర్ స్లేవ్స్. డెలివరెన్స్ కావాలి అంటే దే షుడ్ బి స్లేవ్స్. విడుదల కావాలంటే వారు బానిసలు కావాలి. వీరికి బానిసలుగా ఉంటేనే ఫరో చేతి నుంచి విడుదల పొందాలి. ఏం చేయగలుగుతారు ఫరోని? ఏమి చేయలేరు. స్లేవ్స్ వాళ్ళు. దేవుడు వారి పక్షమున పోరాడినాడు. పోరాడి వాళ్ళు బంధకములు ఉన్నారు కాబట్టి, స్లేవరీలు ఉన్నారు కాబట్టి దేవుడు వారిని విడిపించినాడు. అదే మైండ్ సెట్తో వాళ్ళు కానానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఐగుప్తులో నుంచి దేవుడు మాకు ఏ విధంగా డెలివరెన్స్ ఇచ్చినాడో ఇప్పుడు కూడా ఈ శత్రువుల చేతుల నుంచి దేవుడు మాకు డెలివరెన్స్ ఇస్తాడు అనుకున్నాను. కానీ ఇట్స్ నాట్ ద డెలివరెన్స్. డెలివరెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. ప్రభువా నన్ను విడిపించు ప్రభువా అనే ప్రార్థనలు ఫస్ట్ స్టేజ్. ఈ లాస్ట్ స్టేజ్ ఏంటి తెలుసా? దేవుడు ఏమన్నాడు? నేను విడిపించను. మీరు దాసులు కాదు. మీరు దాసులు అయితే, మీరు స్లేవరీ అయితే నేను విడిపిస్తా. మీరు స్లేవరీ కాదు. నౌ యు ఆర్ ద సోల్జర్స్. మీరు సైనికులు. ఇప్పుడు కానాన్లో అడుగు పెట్టినప్పటి నుంచి, ఎరికో నుంచి పోరాడుతూ వస్తున్నారు. యు హావ్ బికమ్ ఏ సోల్జర్. సోల్జర్ మైండ్ సెట్ తోటి వచ్చినావు. కానాన్ దగ్గర శత్రువులు ఉంటే ఇప్పుడు నేను ఎందుకు విడిపిస్తా? యు హ్యావ్ టు ఫైట్. నీవే పోరాడాలి. అక్కడ ఉన్న ప్రార్థన ఏంటిది? ప్రభువా బంధకం నుంచి మమ్మల్ని విడిపించు. ఇక్కడ ప్రార్థన ఏంటిది? ప్రభువా మేము శత్రువుతో పోరాడుతున్నాం, నాకు శక్తిని దయచేయి. అక్కడేమో విడిపించు అని ప్రార్థన, ఇక్కడేమో నేను పోరాడుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్. యుద్ధము చేస్తాను, నాకు శక్తిని చేయి, సహాయం చేయి, నీ వాగ్దానాన్ని బట్టి నేను యుద్ధము చేస్తాను. ఇది స్లేవరీ మైండ్ సెట్, స్లేవ్ మైండ్ సెట్. ఇది వారియర్ మైండ్ సెట్, సోల్జర్ మైండ్ సెట్. ఇది అప్గ్రేడ్ అయింది. ఈ అప్గ్రేడేషన్ అంటే అప్గ్రేడ్ చేయడం అని అంటే ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? దే నాట్ బిన్ అప్గ్రేడెడ్, స్టిల్ దే ఆర్ ఇన్ స్లేవరీ మైండ్ సెట్. ఇంకా దాసుల్లాగానే. దే డోంట్ నో హౌ టు ఫైట్. వారికి తెలియదు ఎలా పోరాడాలో. ఇంకా దేవుడు వారికి సాయం చేయలేదు. దేవుడు వారికి. యూ హ్యావ్ టు ఫైట్ అన్నాడు. మీరే పోరాడాలి. యూ హ్యావ్ టు ఫైట్. మీరే పోరాడాలి. వి స్టార్ట్ అవర్ స్పిరిచువల్ లైఫ్ మీటింగ్ విత్ ద డెలివరెన్స్, బట్ God gives us a good start. Then he takes us to a place where he says, now I have given you my spirit, I have given you my word, I have given you my power, now we go and fight. దేవుడు విడుదల అనేటటువంటి దానితో మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి, ఎక్కడైతే నా ఆత్మనిచ్చి మీరు పోరాడాలి, మీరు జయించాలి అనేటటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్తాడు. ఏ స్థితికి తీసుకుని వస్తాడు తెలుసా? ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఆరంభించాడు? ఫస్ట్ డెలివరెన్స్ ఐగుప్తు నుంచి. ఐగుప్తు అనంటే రక్షణ లేని వారు ఒక్కరే కాదు, పాపములు ఉన్నవాడు, బలహీనత కలిగిన వాడు, ప్రార్థన చేయలేని వాడు, పరిశుద్ధ జీవితం జీవించని వాడు, బలహీనతలు కలిగిన క్రైస్తవుని గురించి చెప్తున్నాను నేను. స్టిల్ దెర్ ఇస్ నో డెలివరెన్స్ ఇన్ యువర్ లైఫ్. అడుగు దేవుని, ప్రభు ఐగుప్తు నుంచి విడిపించాను. దేవుడు డెలివరెన్స్ ఇస్తాడు. డెలివరెన్స్ ఇచ్చిన తర్వాత నిన్ను ఏ స్థితికి తీసుకుని వస్తాడు అని అంటే, పోరాడే స్థితిలోనికి నేను ఎదిగిస్తాడు. నేను ఒక సైనికునిగా సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచి ఇప్పుడు నా సహాయం నువ్వు అడగకు, నేను నీకు నా ఆత్మనిచ్చినను, నేను నీకు నా శక్తినిచ్చినను, నేను నీకు నా అభిషేకం ఇచ్చినను, నేను నీకు నా వాక్కునిచ్చినను. నౌ యు ఫైట్, నౌ యు రెసిస్ట్ ద డెవిల్. నువ్వు ఇప్పుడు ఎదిరించు అపవాదిని, నువ్వు ఇప్పుడు పోరాడు. ఈ వారియర్ మైండ్ సెట్ లేకపోతే నీకు డెలివరెన్స్ మినిస్ట్రీ ఉండదు. డెలివరెన్స్ మినిస్ట్రీ ఉండదు. పెద్ద పెద్ద పనులు దేవుడు అప్పగించాడు. హీ విల్ నెవర్ ట్రస్ట్ యూ.
విత్ అ కరేజియస్ వర్క్. ధైర్యం కలిగినటువంటి పని లేకపోతే అందుకే దేవుడు యుద్ధం చేసేటప్పుడు గిద్యోను దగ్గర ఉన్నప్పుడు వద్దన్నాడు, అంతా వీళ్ళనంతా తీసి ఫిల్టర్ చేయమన్నాడు. ఎందుకు ఫిల్టర్ చేయమన్నాడు? మరి మైండ్ సెట్ డిఫరెంట్గా ఉన్నది. ఈ మైండ్ సెట్ తోటి వీళ్ళు యుద్ధం చేయలేరు, నాకు వద్దు అన్నాడు దేవుడు. చాలు 300 మంది చాలు నాకు అన్నాడు. మరి మిగిలిన వారు వాళ్ళు కూడా సోల్జర్సే కదా. నో, దట్ డిఫరెంట్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ అది కాదు. పోరాడలేరు వాళ్ళు, నిలబడలేరు వాళ్ళు, రెసిస్ట్ చేయలేరు వాళ్ళు, యుద్ధం చేయలేరు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడన్నా నన్ను కాపాడు, నన్ను విడిపించు అని ఆ ప్రార్థన చేసేవాళ్ళు. నేను పోరాడతా అనాలి. లార్డ్, ఐ విల్ ఫైట్, యు హెల్ప్ మీ. ప్రభా, నేను పోరాడతాను, నువ్వు నాకు సహాయం చేయి అనాలి మనం ఎప్పుడైనా. ఎప్పుడైతే మనం రక్షణ పొందినామో చూడు, ఐగుప్తు డెలివరెన్స్ కాగానే దేవుడు వారికి అప్డేట్ చేసినప్పుడు, అప్డేట్ అంటే ఏంటి తెలుసా? సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తారు. అప్గ్రేడ్ చేయడము, అప్గ్రేడేషన్ అంటారు. అప్గ్రేడ్ అంటారు, అప్డేట్ అంటారు. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు 4G, ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులు అయితే 5G. 2G ఫోన్ పనికిరాదు. 2G ఫోన్ ఇప్పుడు పనిచేయదు, ఒకప్పుడు పనిచేసింది. ఒకప్పుడు అదే ఫేమస్. కాలం చేంజ్ అవుతుండగా ఇప్పుడు 2G పనిచేయదు. నేను 2G ఫోన్ పెట్టుకొని ఇప్పుడు వాడతా అంటే పని చేయదు. యూ హ్యావ్ టు అప్గ్రేడ్, అప్డేట్ చేసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ పనికిరాదు, ఆ ఫోన్స్ ఇప్పుడు పనికిరావు, ఆ సాఫ్ట్వేర్ ఇప్పుడు పనిచేయదు. ఈ అప్గ్రేడ్ ఉండాలి. ఇన్ని సంవత్సరాలు దాటి నూతన సంవత్సరం అనుకో, ఏం అప్గ్రేడ్ ఉంది? ఎంత అప్గ్రేడ్ అయినావో, ఎంత అప్డేట్ అయింది నీ ఫోను. ఈ ఫోన్లు మాత్రము ఒకటి తర్వాత ఒకడు సిరీస్లు అన్ని అప్గ్రేడ్లు చేసుకుంటూ పోతున్నాము. సాఫ్ట్వేర్లు ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని చూస్తాము, అప్డేట్ చేసుకుంటూ పోతున్నాము. దెన్ వాట్ అబౌట్ ద స్పిరిచువల్ లైఫ్? 2010 ఎలా ఉందో 2020 అలానే ఉంది. 2015 ఎలా ఉందో 2021 అలానే ఉంది. వాట్ ఈస్ అప్గ్రేడెడ్? ఏం అప్గ్రేడేషన్ అయింది? ఏం అప్డేట్ అయింది నీ జీవితంలో? స్పిరిచువల్ అప్గ్రేడేషన్ ఏం జరిగింది? అప్గ్రేడేషన్ రాకపోతే దేవుడు నాకు వద్దు అని అంటాడు. ఈ 300 మంది చాలు, వీళ్ళంతా అప్డేట్ అయిన వాళ్ళు, ఐ వాంట్ యూజ్ దెమ్ అని అంటాడు. వీళ్ళు చాలు పోరాడడానికి. మరి మిగిలిన వారు పోరాడడానికి రారు. వారి మైండ్ సెట్ పోరాడే మైండ్ సెట్ కాదు, ఎదిరించే మైండ్ సెట్ కాదు, రెసిస్ట్ చేసే మైండ్ సెట్ కాదు వారిది. దే మేడ్ ట్రీటీ విత్ ఎనిమీస్. శత్రువుతో వారు ఒప్పందం చేసుకున్నారు. అప్డేట్ అనేది, అప్గ్రేడ్ అనేది. ఈవెన్ నేను అంటున్నాను కదా, కొన్ని పాత పుస్తకాలు చదువుతాము, దేవుని సేవకులు రాసినాయి. కొన్ని సరే ప్రాఫెటిక్ సేవకులు వాళ్ళు ప్రాఫెసీ ప్రకారం రాసే బుక్స్ వేరు. కొంతమంది రాసేది ఆ కాలంలో అప్పుడున్న పరిస్థితులకు తగినట్టుగా దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షత, దేవుడు వారికి ఇచ్చిన రెవల్యూషన్ అది. సేవకులు కూడా, వెనుక ఉన్న సేవకులు కూడా వారు ఎలా అప్పుడున్న స్థితిని బట్టి, అప్పుడున్న వ్యతిరేకతను బట్టి, అప్పుడున్న విరోధాన్ని బట్టి, అప్పుడున్న సర్కమ్స్టెన్స్ని బట్టి దేవుడు వారిని అభిషేకించి వాడుకున్నాడు. నువ్వు వారితో ఎందుకు కంపేర్ చేసుకుంటావు? ఇప్పుడేంటిది, ఇప్పుడున్న స్థితి ఏంటిది? వేరు. అందుకే ఫ్రెష్ అనాయింటింగ్ అని అంటారు. అభిషేకం అంటే దేవుని శక్తి, పరిశుద్ధాత్ముడు వ్యక్తి. అభిషేకం, అందుకే ఫ్రెష్ అభిషేకం. ఈ ప్రభా ఫ్రెష్ అనాయింటింగ్ అని అంటే ఈ కాలానికి సరిపోయే అభిషేకం కావాలి. ఈ ఎండ్ డేస్కి కావాల్సిన అభిషేకం కావాలి. ఈ భయంకరమైన శత్రుతో పోరాడే అభిషేకం కావాలి. మేడగది మీద ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు అభిషేకించినాడు. కానీ సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే దే ఆర్ ఫీలింగ్ టఫ్. చాలా టఫ్ అనిపించింది వాళ్ళకు. ప్రభా, యూదులతో పోరాడలేము నాయన. మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసి అప్డేట్ చేయమన్నారు. నేను ఆ మేడగది మీద పొందుకున్న అభిషేకానికి ఇంకా అప్డేట్ చేయ ప్రభా అని. అందుకే దే హ్యావ్ రిసీవ్డ్ ద గ్రేటర్ అనాయింటింగ్ అని రాసి ఉంటుంది. ఇంకా అత్యధికమైన అభిషేకం పొందు, ఇంకా బలమైన అభిషేకం చేత నింపబడినారు. ఆ అభిషేకంతో యూదులను ఎదుర్కొన్నారు, స్వార్థను ప్రకటించినారు. రోమా ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. గ్రీకు ఇంటెలెక్చువల్స్ని ఎదుర్కొన్నారు, యూదులను ఎదుర్కొన్నారు, పరిశులను ఎదుర్కొన్నారు. ఏ స్థితి కావాల్సిన అభిషేకం అది ఉంటుంది. అందుకే కొన్ని ఫాలో కావద్దు మనము. వాళ్ళు విందాం,
సంతోషపడదాం. ఇలా చేసినాడా ప్రభా, నా కాలంలో నాకు ఇలా చేయి. బైబిల్లో ఏమనుంది? మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకునిరా. అప్గ్రేడ్. విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోనికి అప్గ్రేడ్, అప్డేట్. ఏ పాతకాలంలో ఉంటున్నాం? ఇంకా ఏం అప్డేట్ ఉంది? ఏం అప్గ్రేడ్ ఉన్నది? నీ ప్రేయర్ లైఫ్లో ఏం అప్గ్రేడ్ ఉన్నది? నీ వాక్య ధ్యానంలో ఏం అప్గ్రేడ్ ఉన్నది? ఆర్ యు గోయింగ్ ఇన్ టు డీపర్? బైబిల్ తీయగానే పైన చదువుతున్నావు. దెన్ వాట్ అబౌట్ ద డెప్త్? లోతుకు వెళ్తున్నావా? ప్రతి సంవత్సరం ఇంకో లోతు, ప్రతి సంవత్సరం ఇంకొక లోతు. అది డెప్త్లోనికి ఆర్ పరిశుద్ధాత్మ సెన్సిటివ్నెస్ పెరుగుతూ ఉండాలి. ఏముంది? వాట్ ఈస్, హౌ క్యాన్ గాడ్ ట్రస్ట్? గిబియన్ కాలంలో దేవుడు ఎంచుకున్నట్టుగా నేను ఎంచుకుంటాడా? రిన్యూ యువర్ మైండ్ అంటే ఏంటిది? అప్డేట్. నీ మనసును నూతన పరచుకోండి. ప్రతిసారి నూతన పరుచుకుంటూ ఉండాలి. న్యూనెస్. ఎప్పుడు వాటిని ఏం చేస్తున్నాను? మన మిషన్స్ ఇస్తాం చూడు. దేనికి ఇస్తాం? ఏంటి? ఏమో చేయడానికి ఇస్తాం. సర్వీసింగ్. ఎప్పుడు సర్వీసింగ్ చేస్తూ ఉండాలి, దాన్ని న్యూ చేస్తూ ఉండాలి, తిరిగి మంచిగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నీది ఎట్లా అప్గ్రేడ్ కావాలంటే డెలివరెన్స్ మైండ్ సెట్ నుంచి, స్లేవరీ మైండ్ సెట్ నుంచి నీకు ఇప్పుడు సోల్జర్ మైండ్ సెట్కి రావాలి. యుద్ధము చేసి అవసరం లేదు. ప్రభు నాకు సాయం చేయమని అవసరం ఏం లేదు. గాడ్ హస్ గివెన్ us his spirit. దేవుడు తన ఆత్మనిచ్చి, God has given us his anointing. ఆయన అభిషేకం ఇచ్చాడు నాకు. God's word, God's prophecy, everything is there. దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రవచనం ప్రతిది కూడా నాకున్నది. అడుగులు వేసుకుంటూ ముందుకు పోదాం. దేనికి భయపడేది? దేవుడు నన్ను పోషించేది, ఈ గవర్నమెంట్లు కాదు. I have the trust on God. ఏ సోర్స్ లేదు. Jesus is my source. He can use any channel. యేసే నాకు ఆధారం. ఆయన ఏ మార్గమైనా ఏ ఛానల్ వాడతాడు. అవసరమైతే గవర్నమెంట్ ఛానల్ వాడతాడు, మనకిస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగులను వాడతాడు, మనకిస్తాడు. ప్రైవేట్ ఉద్యోగులను వాడతాడు, మనకిస్తాడు. ఎవరన్నా సోర్స్ ఇస్ గాడ్. సోర్స్ అయితే దేవుడు. ఛానల్స్ ఏమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు ఛానల్స్. You should come to a position of realization that everything belongs to me. ప్రతిది కూడా నాకు చెందుతుంది అనేటటువంటి అటువంటి జ్ఞానంలోనికి నువ్వు రావాలి. You should come to a position of your position. నీ స్థితి ఏంటిదో ఆ స్థితిలోనికి నువ్వు రావాలి. Don't fight promised land battles with the slave mentality. వాగ్దాన దేశపు పోరాటాలు బానిస మనస్తత్వంతో పోరాడకు. Promised land battles are different. Slavery fights are different. బానిస మనస్తత్వం వేరు, వాగ్దాన దేశ పోరాటం వేరు. ఆ రెండు కలపొద్దు. అంటే అప్గ్రేడ్ కావాలంటే ఈ స్థితిలో నుంచి ఈ స్థితికి రావాలి. నీ మైండ్ ఈ గ్రోత్ అంతా ఉండాలి. సో ఎక్కడ ఆగిపోయినావు? అబ్బా 2009లో నేను ఎంత ఉజ్జీవంగా ఉండానంటే, మరి ఇది 2009 కాదు కదా. నేను అంటున్నా కదా, ఇట్స్ నాట్ జస్ట్ హౌ స్పిరిచువల్ వి లుక్ అవుట్ సైడ్. మనం ఎంత ఆత్మీయంగా బయట కనబడతామనేది కాదు. సి సమ్టైమ్స్ వి మే ప్రిటెండ్, కొన్నిసార్లు మనం నటిస్తుండొచ్చు యాజ్ వి ఆర్ సో స్పిరిచువల్ అని. మనం చాలా ఆత్మీయంగా ఉన్నట్టుగా. నీ ఆత్మకు నీకు తెలుసు. యువర్ స్పిరిట్ నోస్. Don't make covenant with devil. అపవాదితో ఎప్పుడు enemy శత్రువుతో ఎప్పుడు కూడా నిబంధన చేయకు. Don't keep deals. ఎప్పుడు కూడా నిబంధన చేయకు. రెండో పాయింట్, దావీదు గొలియాతు స్టోరీ తెలుసు కదా అందరికీ. దావీదు గొలియాతు అసలు యాక్చువల్గా చూస్తే దావీదు గొలియాతు స్టోరీ అసలు జరగొద్దు, రావద్దు. అసలు యాక్చువల్గా అసలు ఉండొద్దు బైబిల్లో. ఎందుకు వచ్చింది ఆ స్థితి అని అంటే, బికాజ్ ఆఫ్ సౌలు రాజు బట్టి. పరిశుద్ధాత్మలో ఆయన నడవలేదు కాబట్టి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడలేదు కాబట్టి
అది వచ్చింది. ఒకవేళ పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడి ఉంటే మనము దావీదు గొలియాతు స్టోరీ అసలు బైబిల్లో ఉండకపోయేది. రీజన్ ఫర్ దట్ స్టోరీ హ్యాపెన్ వాస్ సౌల్ నాట్ వాకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఆ విషయం జరగడానికి కారణం సౌలు పరిశుద్ధాత్మలో నడవకపోవడం. హూ ప్రెజెంటెడ్ ద ఛాలెంజ్? ఎవరు ఆ యొక్క పోరాటాన్ని ఎదుర్కొన్నారు? హూ ప్రెజెంటెడ్ ద ఛాలెంజ్? ఎవరు దాన్ని ముందుకు తీసుకొచ్చారు? అసలు ఈ ఛాలెంజ్ని పెట్టింది ఎవరు? ఆ సవాలును పెట్టింది ఎవరు? ఆ సవాలు పెట్టింది ఎవరు? ఒక మనిషి ఒక మనిషితో పోరాడాలి. సౌలా లేదా గొలియాత? చెప్పండి. గొలియాత్. హీ ప్రెజెంటెడ్, సవాలు విడిచింది తను. దానికి సౌలు ఏం చేసినాడు? అది పొరపాటు. ఎందుకంటే నేను మాట అంటే మొట్టమొదట తను రాజుగా అభిషేకింపబడకంటే ముందు చదవండి సార్, అది 1 సమూయేలు 11వ అధ్యాయము మొదటి 6 వచనాలు చాలా జాగ్రత్తగా వినండి. అది అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలులందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు, మేము ఇశ్రాయేలుల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము. మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మను మేము నీకు అప్పగించుకొనేదమనిరి. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియచెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా, వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రుడై he was so furious, he was so angry. చాలా కోపము, చాలా anguish అన్నట. ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలుల దేశములోని నలుదిక్కులకు చాలా అదొకటి. మరి చూడండి, సౌలు మీదికి పరిశుద్ధాత్ముడు దిగిరాగానే when he was filled with the Holy Spirit ఏమైందనంటే బోల్డ్గా కోపం వచ్చిందనంట, రోషం వచ్చింది. ఎలా నింద తీసుకొని వస్తాడు ఇజ్రాయెల్ ప్రజల మీద, ఎలా చంపుతాడు, ఎలా కండ్లు పెరికి వేస్తాడు. కోపం వస్తుంది. ఇంత కోపం వచ్చింది ఎందుకు? పరిశుద్ధాత్మ చేత నింపబడినందుకు. ఏ కోపము తెలుసా? దావీదుకు వచ్చింది చూడు, గొలియాతుని చూడగానే దావీదుకు వచ్చింది కోపం. ఎవరా? సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని ప్రజల మీద తిరస్కరిస్తాడు. చిన్న పిల్లోడు ఎంత రోషంగా, నేను చంపుతా. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఈ రోషం ఉంటుంది. ఎప్పుడైతే గొలియాతు స్టోరీలో సౌలు హీ లాస్ట్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను కోల్పోయినాడు. హీ లాస్ట్ ద అనాయింటింగ్, అభిషేకం కోల్పోయినాడు. అందుకొరకు గొలియాతు అరుస్తూ ఉంటే వాటిని చిత్తము అని ఒప్పుకున్నాడు. చిత్తము పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు రోషముతో, మళ్ళీ మనం చూస్తాం దాంట్లో ఏంటిది, హీ డిఫీటెడ్ దెమ్, కిల్ దెమ్, అందరిని చంపేస్తున్నాడు అన్నట్ట. ఎప్పుడు? డే అంతనా, ఎండ వరకు అని ఉంటుంది. ఎండ వరకు వారిని చంపుకుంటూ పోతే కొంతమంది తప్పించుకుని వెళ్ళిపోయినారు అంట. ఆ రోషం ఎక్కడిది? మధ్యాహ్నంలో ఒప్పుకోలేదు, నిబంధన ఒప్పుకోలేదు, నిబంధనను రిజెక్ట్ చేసినాడు. హీ రిజెక్టెడ్ ద కవెనెంట్. నిబంధన చేసుకుందామన్నాడు శత్రువు. కానీ సౌలు ఆత్మచేత నింపబడినాడు కాబట్టి ఆ నిబంధనను రిజెక్ట్ చేసినాడు. నో, మేము ఒప్పుకోము. పోరాడినాడు, యుద్ధం చేసి గెలిచినాడు. ఆ గెలుపుతో తను రాజైనాడు. నాహాష్ రాజును చంపినాడు.
రాజు అయిపోయినాడు. మరి ఈ రోషము ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేటప్పుడు గొలియాతు వచ్చినప్పుడు ఎందుకు రాలేదు? వై డిడ్ సౌల్ అగ్రీడ్ టు ద టర్మ్స్ ఆఫ్ గొలియాత్? గొలియాత్ యొక్క ఆ యొక్క షరతులన్నిటికీ ఎందుకు సౌలు ఒప్పుకున్నాడు? See, enemy presented the challenge. శత్రువే ఆ యొక్క సవాల్ను విసిరాడు. But Saul did not rejected the challenge. కానీ సౌలు ఆ యొక్క సవాల్ను తిరస్కరించలేదు. అక్కడ ఎందుకు తిరస్కరించినాడు? ఆత్మచేత నింపబడి, పరిశుద్ధ ఆత్మచేత నింపబడినాడు కాబట్టి. ఇక్కడ ఎందుకు తిరస్కరించలేకపోయినాడు? నో స్పిరిట్, నో బోల్డ్నెస్, నో కరేజ్. ఆత్మ లేదు, శత్రువుని ఎదిరించే ధైర్యం లేదు, పిరికితనము. సింహంలాగా బోల్డ్ లేదు. వెన్ అనాయింటింగ్ లివ్స్ హిస్ లైఫ్, Goliath sets the rules, Saul follows them. అభిషేకం ఎప్పుడైతే సౌలు జీవితాన్ని వదిలి వెళ్ళిపోయిందో నియమాలన్నిటినీ కూడా గొలియాత్ ఏర్పరిచాడు, సౌలు వాటిని అనుసరించాడు. Goliath says one man has to fight with me. గొలియాత్ ఏమన్నాడంటే మీలో ఒక మనిషి నాతో పోరాడాలి. Outcome of one battle determines the outcome of war. ఒక్క మనిషి ద్వారా వచ్చేటటువంటి ఆ నిర్ణయమే ఈ యొక్క యుద్ధాన్ని మొత్తం కూడా నిర్ణయిస్తుందని చెప్పాడు. ఏమన్నాడు? నేను చాలు, ఒక్కడు గెలిస్తే యుద్ధం అంతా నిర్ణయం అన్నాడు. ఈ ఛాలెంజ్కి సౌలు ఒప్పుకున్నాడు, నిబంధనకు ఒప్పుకున్నాడు, కవనెంట్కి ఒప్పుకున్నాడు, అగ్రిమెంట్ చేసినాడు, శత్రువుతో అగ్రిమెంట్ చేసినాడు. అందుకొరకు ఆ యుద్ధం వచ్చింది. లేకపోతే దావీదు అవసరమే లేదు, సౌలే పోరాడాలి, చంపేసేయాలి, చేయలేకపోయినాడు. అందుకే అంటున్నా, ఎందుకు వచ్చింది ఈ దావీదు గొలియాతు యుద్ధము అని అంటే, సౌలు పరిశుద్ధాత్మను కోల్పోయినాడు, దేవుని ఆత్మ చేత నడిపింపు తనకు లేదు కాబట్టి అపవాది శత్రువు పెట్టిన నిబంధనలు రిజెక్ట్ చేయకుండా వాటిని అంగీకరించినాడు. చూడండి, కొంచెమన్నా తెలివి ఉండాలి. ఎంత ట్రిక్కీ అని అంటే, ఈ ఛాలెంజ్ హూ విల్ బెనిఫిట్? ఈ సవాల్కి ఎవరు ఉపయోగం అవుతుంది? ఎవరికి ఉపయోగం? ఈయన పెట్టిన సవాల్కి ఎవరికి ఉపయోగం? సౌలుకు ఉపయోగమా, గొలియాతుకు ఉపయోగం? చెప్పండి, ఎవరికి ఉపయోగం? గొలియాతే అంత పెద్ద, ఎవరు చంపుతాడు ఆయనని? ఉపయోగము గొలియాత్కే. అది ట్రిక్. ఎట్లా ఒప్పుకుంటాడు సౌలు? అప్పటికే దావీదు గురించి తెలియదే. దావీదు రాకపోతే ఓటమే కదా. ఎలా ఒప్పుకున్నాడు? ఆ ట్రీట్ని ఎలా ఒప్పుకున్నాడు? శత్రువు వేసిన మాటకు ఎలా ఒప్పుకున్నాడు, అంగీకరించినాడు? మళ్ళా వినండి, జాగ్రత్త వినండి. దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు వేరు, పరిశుద్ధాత్మ లేకుండా మాట్లాడే తీరులు వేరు. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, తెలుసా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడే నిర్ణయాలు వేరు, పరిశుద్ధాత్మ లేకుండా తీసుకునే నిర్ణయాలు వేరు. దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మ చేత నింపబడమే కాదు, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. సౌలు ఒకప్పుడు ఆత్మ చేత నింపబడినందుకు బోల్డ్గా ఉన్నాడు, ధైర్యంగా ఎదుర్కొన్నాడు, గెలిచినాడు. ఎప్పుడైతే ఆత్మాభిషేకం పోగొట్టుకున్నాడో సౌలుకు ధైర్యం పోయింది. అపవాదితో ట్రీట్ చేస్తున్నాడు. అపవాది విసురుతున్న మాటలకు రిజెక్షన్ లేదు, ఒప్పుకున్నాడు సరే అని. వాడు మోసగాడు. నువ్వు ఏది అపవాదితో ట్రీట్ చేసినా, సేవకు రావద్దు అని ట్రీట్ చేసింది అనుకో, సేవకు వస్తే నేను చంపేస్తా అని అన్నదనుకో అపవాది, నువ్వు సరే ఏమో నేను రానులే అని అంటే వాడు పోకపోయినా చంపేస్తాడు, నువ్వు వెళ్ళకుండా చంపేస్తాడు. వాడు అబద్ధికుడు, వాడు ట్రీటీ. ఇట్స్ వెరీ డేంజర్. డోంట్ మేక్ కవెనెంట్స్ విత్ ద డెవిల్. అపవాదితో ఎప్పుడు కూడా నువ్వు నిబంధన చేసి, యు హావ్ టు రిజెక్ట్ ఇట్. నువ్వు ఎప్పుడు కూడా తిరస్కరించి, నువ్వు దాన్ని రిజెక్ట్ చేయాలి, దాన్ని నువ్వు రెసిస్ట్ చేయాలి. అందుకే నూతన నిబంధనలో దేవుడు అంటాడు, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హి విల్ ఫ్లీ. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. వాడు దొంగ, దోచుకోనికి వస్తాడు, చంపడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. రిజెక్ట్ చేయి, ఎదిరించు. వాడు పారిపోవాలి. దేంతో కవనం చేయకు, నీ రోగముతో కవనం చేయకు,
నీకున్న స్థితితో నువ్వు కవెనెంట్ చేయకు. డోంట్ మేక్ ఎ కవెనెంట్ విత్ ఇట్. డోంట్ యాక్సెప్ట్ ద టర్మ్స్. అపవాది ఇచ్చే టర్మ్స్కి యాక్సెప్ట్ చేయకు నువ్వు. వీ హ్యావ్ టు రెసిస్ట్ ఇట్. మనం ఎదిరించాలి. దేవుని చిత్తం ఇది అని అన్నవనుకో, సౌలు పలికినట్టు. ఎందుకు దేవుని చిత్తం తెలియదా? నీకు వాక్యం తెలియదా? సిలువలో దేవుడు చేసిన కార్యం తెలియదా? రక్తంలో ఉన్న బలము తెలీదా? వన్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ కెన్ షేక్ ద హెల్. యేసుక్రీస్తు యొక్క ఒక్క చుక్క రక్తము నరకాన్ని వణికిస్తుంది. దట్స్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అది యేసు రక్తంలో ఉన్నటువంటి. ఓడించినాడు అపవాది క్రియలు, లయపరిచినాడు దేవుడు, సాతానును ఓడించినాడు. హి టుక్ ద అథారిటీ. ఆయన నామమున ప్రతి ఒక్కటి వంగాలి. ఇది బైబిల్ చెప్పేది, ఇది చిత్తము. నీడల దేవుని చిత్తం ఏంటిది? రెసిస్ట్ ద డెవిల్. అపవాదిని ఎదిరించు. నీడల దేవుని చిత్తం ఏంటిది? ట్రాంపుల్ ద డెవిల్. అపవాదిని అనగత్రొక్కు. నీడల దేవుని చిత్తం ఏంటిది? విజయము, 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 జయమే. అపజయము లేదు. దెర్ ఇస్ నో డిఫీట్. డోంట్ యాక్సెప్ట్ డిఫీట్. అపజయాన్ని అంగీకరించొద్దు అంతే. డోంట్ మేక్ పీస్ ట్రీటీస్ విత్ ద సిక్నెస్. డోంట్ మేక్ పీస్ ట్రీటీస్ విత్ ద పావర్టీ. అనారోగ్యముతో నువ్వు ఒక మంచి సమాధాన నిబంధన చేసుకోకు. పేదరికముతో సమాధాన నిబంధన చేసుకోకు. డోంట్ సే ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తం అని చెప్పకు. నీ సర్కమ్స్టాన్సెస్ షుడ్ నాట్ డిటర్మైన్ ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్ అని. యూ షుడ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నీకు తెలియాలి. నీ పరిస్థితులు ఇదే దేవుని చిత్తం అని నిర్ణయించుకోకూడదు. దేవుని వాక్యము నీకు తెలియాలి. See, there is everything wrong with the challenge. ఆ యొక్క సవాల్లో ప్రతిదీ కూడా వ్యతిరేకంగానే ఉంది. Because God doesn't call one man to fight enemy. కానీ దేవుడు ఒక్క మనిషిని యుద్ధంలో పోరాడమని పిలవలేదు. God always calls an army. దేవుడు ఎప్పుడు కూడా సైన్యాన్ని పిలుస్తాడు. To fight the armies of enemy. ఆ యొక్క శత్రు సైన్యముతో పోరాడటానికి దేవుడు ఒక సైన్యాన్ని పిలుస్తాడు. సైన్యాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. God wants armies. దేవునికి సైన్యములు కావాలి. అసలు ఆ ట్రూత్ సౌల్కి తెలియాలి, తెలియలేదు. అందుకంటే కదా హౌస్ ఆఫ్ ప్రేయర్. మనం ఎందుకు ఆల్ పాస్టర్స్ ఇప్పుడు కలిసి మనం ఎందుకు ప్రార్థన? ఇట్స్ ఏ ఆర్మీ. వీఆర్ ప్రేయింగ్. మనకి ఇప్పుడు ఏం కనిపించకపోయినా విల్ సీ ద ఎఫెక్ట్. చూస్తాము. అంత అప్గ్రేడ్ అది. నువ్వు ఎన్నిసార్లు మనం కలిసి ప్రార్థన చేస్తున్నావు అంతంత అప్గ్రేడ్. నువ్వు ఎన్నిసార్లు మోకాల మీద ఉపవాసం ప్రార్థన చేస్తావు అన్నిసార్లు నీ ఆత్మీయ జీవితం అప్గ్రేడ్ పోతుంది. ఒక పొటెన్షియల్కి వచ్చేస్తుంది. నో వన్ కెన్ స్టాప్. ఎవరు కూడా అప్పుడు ఎవరు ఆపలేరు. ఇప్పుడు నీకేం కనిపించదు, ఇప్పుడు నీకేం అనిపించదు. బట్ స్టిల్ ఇన్సైడ్ స్పిరిచువల్గా నువ్వు అప్గ్రేడ్ అవుతున్నావు, నువ్వు అప్డేట్ అవుతున్నావు. నథింగ్ ఈజ్ వేస్టెడ్. దేవుని రాజ్యంలో ఏది వేస్ట్ కాదు. ఆలోచన చేస్తూ హల్లెలూయా. అదే డోంట్ ఫైట్ ప్రామిస్ ల్యాండ్ బ్యాటిల్స్ విత్ స్లేవ్ మెంటాలిటీ. ఒక బానిస మనస్తత్వంతో వాగ్దాన దేశపు పోరాటాలను పోరాడకు. We should have freedom from all the spiritual forces. ఆ యొక్క చీకటి శక్తులన్నిటి నుంచి కూడా మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కావాలి. ఈరోజు ఎందుకు ప్రార్థన చేయబోతున్నాం మీ కొరకు అనంటే, హల్లెలూయా, దేని కొరకు అనంటే నాట్ ఓన్లీ ఫ్రీడమ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ ఫోర్సెస్ బట్ యూ హ్యావ్ టు క్లీన్ అప్ ద వెబ్. నాట్ ఓన్లీ క్లీన్ అపింగ్ ద వెబ్ బట్ వీ హ్యావ్ టు డిస్ట్రాయ్ దట్ స్పైడర్. చీకటి శక్తుల నుంచి విడుదలే కాదు, ఆ యొక్క సాలెగూడును శుద్ధి చేయడమే కాదు, కానీ ఆ యొక్క సాలీడును మనము దాన్ని అంతము చేయాలి. ఎప్పుడో ప్రతి సంవత్సరం కూడా ఇది క్లియర్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ వెనకాల ఉన్న ఫోర్సెస్, వెనక ఉన్న ఫోర్సెస్. నేనంట కదా ఎప్పుడు సాలెపురుగు ఆ గూడును మనము తీసివేస్తే ఉండదు, 7 రోజుల వరకు ఉండదు. 7వ రోజు మళ్ళా కనబడుతుంది. మళ్ళీ క్లీన్ చేస్తావు మళ్ళా కనిపిస్తుంది, క్లీన్ చేస్తావు మళ్ళా కనిపిస్తుంది. ప్రార్థన చేస్తావు పోతుంది, ప్రార్థన చేస్తావు పోతుంది, ప్రార్థన చేస్తావు పోతుంది. ఎందుకు వస్తుంది మళ్ళా అని అంటే అక్కడ ఒక సాలెపురుగు ఉన్నది, స్పైడర్ ఉన్నది, అందుకే వెబ్ వస్తున్నది. నువ్వు వెబ్ క్లీన్ చేస్తే కాదు, స్పైడర్ని చంపాలి. వెబ్ ఉండదు. అది మన ఫైట్. కనబడని దురాత్మ శక్తులతో క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం టు ఫైట్. God has given us anointing to fight the enemy. అభిషేకం దేవుడు నీకు ఇచ్చింది నిందలవేనికి కాదు. అభిషేకం నీకు ఇచ్చింది వేరే సేవకులను తిట్టడానికి కాదు.
అభిషేకం నీకు ఇచ్చింది వేరే మినిస్ట్రీస్ని తిట్టడం కాదు. అభిషేకం ఈజ్ ఓన్లీ టు ఫైట్ ద ఎనిమీ. అనాయింటింగ్ అనేది టు ఫైట్ ద ఎనిమీ, శత్రుతో పోరాడటానికి అభిషేకం అనేది. అంతేగాని వారిని దూషించడం, వీరిని దూషించడం, ఆ సేవకులను తిట్టడం, ఈ సేవకు మనం చూస్తున్నాం, యూట్యూబ్లో ఫేస్బుక్లలో చూస్తున్నాము. మరి అనుకుంటారు గాడ్ హస్ అనాయింటెడ్, దేవుడు మనం అభిషేకించింది వారిని తిట్టడానికి అన్నట. దేవుడు అభిషేకం ఇచ్చింది నీకు గొల్యాత్తో పోరాడడానికి. టు ఫైట్ ద గొల్యాత్, టు ఫైట్ ద అన్సీన్ ఆర్మీస్, టు ఫైట్ ద డెవిల్, టు కిల్ ద స్పైడర్. కనపడని చీకటి శక్తులతో పోరాడటానికి, అపవాదితో పోరాడటానికి, ఆ యొక్క సాలీడిని చంపడానికి. అప్డేట్ యువర్ మైండ్ లైక్ ఎ రైచియస్ మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సిన్నర్. ఒక పాపిక వలె కాదు కానీ ఒక నీతిమంతుని వలె నీ మనసును మార్చుకో. అప్డేట్ యువర్ మైండ్ లైక్ ఏ విక్టోరియస్ మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ విక్టిమ్. ఒక బాధితుని వలె కాకుండా ఒక విజయం పొందిన వ్యక్తి వలె నీ మనస్సును మార్చుకో. అప్డేట్ యువర్ మైండ్ టు హ్యావ్ ఎన్ అథారిటీ. ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తిగా నీ మనసును ఉన్నతీకరించుకో. అప్డేట్ యువర్ మైండ్ టు ట్రాంపుల్ ద డెవిల్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టెప్పింగ్ ఆన్ యూ. ఆ అపవాది నీ మీద కాలు పెట్టడానికి బదులుగా అపవాదిని నువ్వు అనుగదొక్కినటువంటి వ్యక్తిగా నీ మనస్సును మార్చుకో. అప్డేట్ హల్లెలూయా. అప్డేట్ యువర్ మైండ్. దేర్ ఇస్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో స్వస్థత ఉన్నదని నువ్వు నీ మనసును ఉన్నతీకరించుకో. అప్డేట్ యువర్ మైండ్ టు హ్యావ్ ఎ బెటర్ లైఫ్. మంచి జీవాన్ని కలిగినట్లుగా నీ మనసును మార్చుకో. అప్డేట్ యువర్ మైండ్ టు హ్యావ్ ఎ గుడ్ థింకింగ్, బెటర్ థింకింగ్, టాక్ బెటర్, లివ్ బెటర్. మంచిగా మాట్లాడడం, మంచిగా ఆలోచించడం, మంచిగా ఉండడం అనే దాని విషయంలో నీ మనసు మార్చుకో. ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో దెన్ ఐ కెన్ థింక్ బెటర్, ఐ కెన్ టాక్ బెటర్, ఐ కెన్ లివ్ బెటర్, ఐ కెన్ లివ్ డిఫరెంట్లీ. నా మనసు ఎప్పుడైతే ఉన్నతీకరించబడుతుందో అప్పుడు నేను మంచిగా మాట్లాడతాను, మంచిగా ఆలోచిస్తాను, మంచిగా జీవిస్తాను. సౌల్ అగ్రీస్ ద గొలియాత్. గొలియాత్ యొక్క ఆ నిబంధనలకు సౌలు ఒప్పుకున్నాడు. So when you're not walking with the Spirit, then you will agree to it. నువ్వు ఆత్మలో నడవకపోతే నువ్వు అటువంటి వాటికి ఒప్పుకుంటావు. దేనికి ఒప్పుకుంటావు? గొలియాతు విడిచిన సవాల్కి నువ్వు ఒప్పుకుంటావు. ఏమని ఒప్పుకుంటావు? ఇట్ సేస్ యు ఆర్ ఎ డిఫీటెడ్ వన్. అది ఏం చెప్తుందంటే నువ్వు ఓడిపోయినటువంటి వ్యక్తివని చెప్తుంది. అది నువ్వు ఒప్పుకుంటావు. ఇట్ సేస్ దట్ యు ఆర్ నథింగ్. నువ్వు దేనికి పనికిరాని వాడివి అని చెప్తుంది. అది ఒప్పుకుంటావు. ఇట్ సేస్ దట్ యు ఆర్ ఆల్వేస్ ఎ సిన్నర్. నువ్వు ఎప్పుడు కూడా పాపివని చెప్తుంది ఆ షరతు. అది ఒప్పుకుంటారు. నువ్వు ఓడిపోతావు, నీకు అపజయము అని చెప్పే మాటలు నువ్వు ఒప్పుకుంటావు. ఎందుకు ఒప్పుకుంటావు తెలుసా? యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. యు ఆర్ నాట్ వాకింగ్ ఇన్ ద హోలీ. మనందరం ఆత్మచేత యు ఆర్ నాట్ వాకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడితే ఈ సవాలు నువ్వు ఒప్పుకోవు. నాకు ఓటమి లేదు అని అంటావు. నాకు ఎప్పటికీ విజయమే. పోరాడుతున్నావు. యు ఆర్ ఫైటింగ్. అలసిపోయి ట్రీటీ చేసుకోకు, పీస్ ట్రీటీ చేసుకోకు అలసిపోయినందుకు. డోంట్ మేక్ కవెనెంట్ విత్ ద డెవిల్. అపవాదితో నువ్వు నిబంధన చేసుకోకు. యు డోంట్ సే దిస్ ఈజ్ మై లైఫ్. ఇంతే, ఇక నా జీవితం ఇంతే, ఇక నేను చచ్చిపోతా, ఇక నా వల్ల కాదు, ఇక నేను ఓడిపోయినా అన్నవా, దాంతో ఒప్పందం చేసుకున్నట్టు ఇక మళ్ళీ జీవితంలో మనం ఎప్పుడు గెలవము. సరే, పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే కష్టాలు నష్టాలు రావాలంటే వస్తాయి, ఉంటాయి. విల్ హ్యావ్ స్ట్రగుల్స్, విల్ హ్యావ్ బ్యాటిల్స్. మనకు పోరాటాలు, యుద్ధాలు ఉంటాయి, వస్తాయి. యుద్ధాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. నువ్వు పడతావు, కింద పడతాము మనము, తెలుసా? విల్ ఫాల్. నువ్వు పడినంత మాత్రాన యూ విల్ నెవర్ బికమ్ ఎ సిన్నర్. నువ్వు పడినంత మాత్రాన నువ్వు ఎప్పుడు కూడా పాపివి కాదు. గొర్రె ఎన్నిసార్లు బురదలో పడినా కూడా పంది అవుతుందా? పంది కాదు. నువ్వు నీతిమంతుడవని నువ్వు ఉండి పాపంతో పోరాడుతున్నావు. పోరాడేటప్పుడు నువ్వు పడితావు. పడినప్పుడు నువ్వు గొర్రెవే, ఇప్పుడు పందివి కావు. అపవాది వచ్చి నువ్వు పంది అని అంటుంది. నెవర్ యాక్సెప్ట్ ఇట్. ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించకు. ఒక వారియర్, యుద్ధశూరుడు 7 సార్లు పడితే తిరిగి లేస్తాడు, మళ్ళీ పోరాడతాడు.
అదే ఏ వికెడ్ పర్సన్ ఇఫ్ హీ ఫాల్స్ 7 times, ఇఫ్ హీ ఫాల్స్ హీ బ్రింగ్స్ 7 devils. ఒక దుష్టుడు పడిపోతే ఆ 7 దయ్యాలను తీసుకొస్తాడు. తీసుకొని వస్తాడు. కానీ యుద్ధ శూరుడు పోరాడే సోల్జర్ పడితే 7 సార్లు లేస్తాడు, 7 సార్లు కూడా పోరాడతాడు. హీ విల్ ఫైట్. మనుషులం అప్పుడప్పుడు పడతాము, విల్ ఫాల్ బట్ విల్ రైజ్ అప్. పడినవా నువ్వు లేస్తావు, తప్పకుండా నువ్వు లేస్తావు, నువ్వు మళ్ళా యూ విల్ ఫైట్ బ్యాక్, యూ విల్ ఫైట్ బ్యాక్. తిరిగి మళ్ళీ పోరాడతావు. కానీ వికెడ్ పర్సన్ ఇఫ్ హీ ఫాల్స్ 7 దయ్యాలు తీసుకొని వస్తాడు. దుష్టుడు పడితే స్థితి అలా ఉంటుంది. ఒక సైనికుడు పడితే లేస్తాడు, మళ్ళీ పోరాడతాడు. మనం సైనికులం. హల్లెలూయా. మనది ఆల్రెడీ దేవుడు మనకు సాఫ్ట్వేర్ పెట్టేస్తున్నాడు, వీ విల్ విన్ అని. మనం జయిస్తామని. డిఫీట్ అనే పదం ఉండదు దాంట్లో. ఏది చేసినా ఈ అంటది, ఏదైనా చేస్తే ఈ అంటే. ఎందుకన్నా డిఫీట్ లేదు, ఓన్లీ విక్టరీ. ఓన్లీ విక్టరీ. మనము అది నువ్వు యాక్సెప్ట్ చేయి. ఈ అని చెప్పి నువ్వు దాన్ని పడేసినావు అనుకో, అరే ఈ దేనికి అంటది. అది ఏంది ఎర్రర్ దేనికి అని అంటే డిఫీట్ లేదయ్యా, ఎందుకు డిఫీట్ బటన్ ఒత్తుతున్నావు అన్నట్టు. వీఆర్ ఆల్వేస్ విక్టర్స్. మనం ఎప్పటికీ జయం వారమే, ఓటమి అంగీకరించు తప్ప. వాడు ఓడిపోయినాడు, వానికి మన మీద కదా అధికారం, మనకు వాని మీద అధికారం ఉన్నది. ఆ పోరాటం నిలబడదాం. ఓటమి అంగీకరించకండి ఎవరు కూడా. పోరాడదాము. పోరాడుతూ వచ్చినాము. ఈ సంవత్సరము మనం దేవుని కార్యాలు మనం చూడబోతున్నాము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యు విల్ ఫైట్ విత్ ఎనిమీ ఇన్స్టెడ్ ఆఫ్ అగ్రీయింగ్ విత్ ఎనిమీ వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దయ్యముతో నిబంధన చేసుకోవడానికి బదులుగా దాంతో పోరాడతావు. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ యు విల్ అటాక్ ద ఎనిమీ ఇన్స్టెడ్ ఆఫ్ అగ్రీయింగ్ విత్ ద ఎనిమీ. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దయ్యముతో నిబంధన చేసుకునే బదులు దాని మీద దాడి చేస్తావు. అది పరిశుద్ధ ఆత్మచేత నింపబడినప్పుడు, ఆత్మచేత నడిపించబడేటప్పుడు నువ్వు అగ్రిమెంట్ చేయవు, నిబంధన చేయవు, నువ్వు ఫైట్ చేస్తావు, పోరాడతావు. హల్లెలూయా. యు విల్ నెవర్ డిఫెండ్ ద ఎనిమీ, నువ్వు ఎప్పుడు కూడా యు విల్ ఫైట్ ద ఎనిమీ. నువ్వు శత్రువుతో పోరాడతావు. ఆలోచన చేస్తూ మరి యెహోషువ చేసినట్టుగా పొరపాటు మనం చేయొద్దు. అండ్ సౌలు రాజు అపవాది నిబంధనకు ఒప్పుకున్నట్టుగా మనం ఒప్పుకోకుండా దేవుని వాక్యములో ఉన్న చిత్తము తెలుసుకొని వాక్యానుసారంగా దేవుని చిత్తం, మనం జీవితం జీవించడం దేవుని చిత్తము, ఆశీర్వదింపబడడం దేవుని చిత్తము, బహుబలముగా దేవుని సేవ చేయడం దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఆ చిత్తానుసారంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.